ఈరోజు పేపర్ 1Bలో డిఫరెన్షియేషన్ కంప్లీట్ అయింది కదా. స్ట్రైట్ లైన్స్ ఇది 15 మార్క్స్ వెయిటేజ్. వెరీ షార్ట్ నుంచి 2 వస్తాయి. 2 2s are 4. షార్ట్ ఆన్సర్స్ నుంచి ఒకటి వస్తుంది, 4 మార్క్స్. 4 + 4 8. లాంగ్ ఆన్సర్ నుంచి ఒకటి వస్తుంది, 7 మార్క్స్. 8 + 7 50. ఇందులో సినాప్సిస్ చెప్పు. The equation of x-axis is y is equal to 0. అలాగే ఈక్వేషన్ ఆఫ్ y-axis is x is equal to 0. అంటే ఇంపార్టెంట్ మనం ప్రాబ్లమ్స్లో ఎక్కువ ఏవి వాడతాం అవి చెప్తాను. ఇఫ్ m1 m2 are slopes of two lines and theta is called the angle between them, then tan theta is equal to m1 - m2 by 1 + m1 m2. వీటికి కొన్ని డయాగ్రామ్స్ ప్రూఫ్స్ అవి ఉంటే చెప్తాను తర్వాత. ఇఫ్ టూ లైన్స్ ఆర్ ప్యారలల్ దెన్ స్లోప్స్ ఆర్ ఈక్వల్, m1 is equal to m2, and if two lines are perpendicular then m1 m2 is equal to -1. ఇక్కడ 2 లైన్స్ ప్యారలల్గా ఉంటే అప్పుడు స్లోప్స్ ఈక్వల్ అవుతుంది. m1 is equal to m2. 2 లైన్స్ పర్పెండిక్యులర్ అయితే వాటి తాలూకా ప్రోడక్ట్ m1 × m2 that is equal to -1. ఈక్వేషన్ ఆఫ్ ఎ లైన్ పాసింగ్ త్రూ x1 y1 విత్ స్లోప్ m ఈజ్, స్లోప్ m అయ్యి పాయింట్ x1 y1 ద్వారా పాస్ అయ్యే లైన్ తాలూకా ఈక్వేషన్ ఫైండ్ చేయమంటే y - y1 is equal to m × x - x. ఈక్వేషన్ ఆఫ్ ఎ లైన్ పాసింగ్ త్రూ ఆరిజిన్ విత్ స్లోప్ m ఈజ్, ఒకవేళ ఆరిజిన్ ద్వారా పాస్ అయితే ఈ జీరో అయిపోతాయి కదా, x1 y1 అనేది 0 0 కదా. సో y is equal to mx. పై ఈక్వేషన్లోనే 0 0 వేస్తాం x1 y1 కోసం. ఈక్వేషన్ ఆఫ్ ఎ లైన్ పాసింగ్ త్రూ ది పాయింట్స్ a x1 y1 అండ్ b x2 y2 ఈజ్ y - y1 by y1 - y2 is equal to x - x1 by x1 - x2. ఈక్వేషన్ ఆఫ్ ఎ లైన్ విత్ y ఇంటర్సెప్ట్ c అండ్ స్లోప్ m ఈజ్ y is equal to mx plus. y ఇంటర్సెప్ట్ c అయితే m స్లోప్ అయితే కనుక ఈక్వేషన్ ఆఫ్ లైన్ ఈ రకంగా ఫామ్ చేస్తాం. ఈక్వేషన్ ఆఫ్ లైన్ ఇన్ ఇంటర్సెప్ట్ ఫామ్ ఈజ్, ఇంటర్సెప్ట్ ఫామ్ అనగానే మనకి వెంటనే గుర్తు రావాల్సింది x/a + y/b ఈజ్ ఈక్వల్ టు 1. x ఇంటర్సెప్ట్ ఏమో a, y ఇంటర్సెప్ట్ ఏమో b అని ఈ రకంగా. రిడక్షన్ ఆఫ్ ఎ స్ట్రైట్ లైన్ ax + by + c ఈజ్ ఈక్వల్ టు 0 ఇన్ ఇంటర్సెప్ట్ ఫామ్ ఈజ్. దీన్ని ఇంటర్సెప్ట్ ఫామ్లో రాయాలంటే ఏం చేయాలి, x మాత్రమే ఉండాలి కదా. సో కాబట్టి దీన్ని ఎలా రాస్తామంటే cతో మొత్తం ఈక్వేషన్ని cతో డివైడ్ చేస్తాం. దీన్ని రైట్ సైడ్కి పంపించి cని అంటే -c అవుతుంది కదా, ax + by ఈజ్ ఈక్వల్ టు -. ఆ -cతో డివైడ్ చేద్దాం ఫస్ట్. అంటే ఏమొస్తుంది, ax by -c -by by c ఈజ్ ఈక్వల్ టు -1 కదా. సో ఇప్పుడు +1 కదా. ఇప్పుడు అంటే x by -c by a కదా. అలాగే ఇక్కడ -y by -c by b, x by -c by a + y by -c by b ఈజ్ ఈక్వల్ టు 1. ఇప్పుడు x ఇంటర్సెప్ట్ ఏమో -c by a అని చెప్తాము, y ఇంటర్సెప్ట్ ఏమో -c by b అని చెప్తాము. ఈ రకంగా చెప్తాం. ఆ రకంగా వచ్చింది అనమాట. ఏం లేదు, cని రైట్ సైడ్ పంపించి మొత్తం ఈక్వేషన్ని -cతో డివైడ్ చేస్తాం. అప్పుడు రైట్ సైడ్ ఏమో 1 అయిపోతుంది కదా, లెఫ్ట్ సైడ్ ఏమో ఈ రకంగా వస్తుంది x ఇంటర్సెప్ట్ ఫామ్. నెక్స్ట్, ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ద లైన్ ax + by + c ఈజ్ ఈక్వల్ టు 0 విత్ కోఆర్డినేట్ యాక్సిస్ c² by 2 mod ab. ఇది ఫార్మ్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. అంటే మనకి లైన్ డయాగ్రామ్ వేసి చూపిస్తాం తర్వాత. మన 4 కోఆర్డినేట్స్ తీసుకుని దాంట్లో ఒక లైన్ ఏమో కోఆర్డినేట్ యాక్సిస్ మీద డ్రా చేస్తే అది ట్రయాంగిల్ ఫామ్లోకి వస్తుంది. అప్పుడు ఈక్వేషన్ ఆఫ్ లైన్ ఈ రకంగా ఉంటుంది. ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఫైండ్ చేయడానికి ఫార్ములా ఒక లైను, తర్వాత ఏమో కోఆర్డినేట్ యాక్సిస్ని టచ్ చేస్తాం, c² by 2 mod a ఈ రకంగా వస్తుంది. నెక్స్ట్, రిడక్షన్ ఆఫ్ ది ఈక్వేషన్ ax + by + c ఈజ్ ఈక్వల్ టు 0 ఆఫ్ ఎ లైన్ టు ది నార్మల్ ఫామ్ ఈజ్. నార్మల్ ఫామ్ చెప్పాలంటే +or - a/√a² + b² x + +or - b/√a² + b²
ఇజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ సి బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఏం లేదు ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ హోల్ స్క్వేర్ ప్లస్ బి వై కోఎఫిషియంట్ హోల్ స్క్వేర్ మొత్తంగా ఈక్వేషన్ని డివైడ్ చేయాలి. అది నెక్స్ట్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ x1 y1 to the line ax plus by plus c is equal to 0 is ఇది ఫార్ములా. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫైండ్ చేయాలంటే x1 y1 అనే పాయింట్ నుంచి ax plus by plus c is equal to 0 అనే లైన్కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫైండ్ చేయాలంటే mod ax1 plus by1 plus c by square root of a square plus b square. నెక్స్ట్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్ టు ది లైన్. ఒకవేళ ఆరిజిన్ 0 0 అంటే x1 y1 ఇక్కడ 0 వేస్తాం అనుకోండి పై ఫార్ములాలో, అప్పుడు ఏం మిగులుతుంది mod c మిగులుతుంది బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఆ రకంగా వస్తుంది. Next, the ratio in which the line L is equal to ax plus by plus c is equal to 0 divides the line segment AB joining points A x1 y1 and B x2 y2 is minus of ax1 plus by1 plus c by ax2 plus by2 plus c is equal to minus L11 by L22. ఇదే ఆ రేషియో ఫైండ్ చేయాలంటే ఇది ఫార్ములా. రెండు పాయింట్స్ ఇచ్చారు, లైన్ ఈక్వేషన్ ఇచ్చారు, రేషియో ఫైండ్ చేయాలంటే ఈ రకంగా ఫైండ్ చేయాలి. నెక్స్ట్ ఇఫ్ L11 and L2 ఆర్ హ్యావింగ్ సేమ్ సైన్ ఆర్ ఆపోజిట్ సైన్ దెన్ ది పాయింట్స్ ఆన్ సేమ్ సైడ్ ఆర్ ఆపోజిట్ సైడ్ ఆఫ్ ది లైన్ L is equal to 0. సేమ్ సైన్ ఉంటే పాయింట్స్ ఏమో సేమ్ సైడ్ అని చెప్తాం, లేకపోతే ఆపోజిట్ సైన్స్ ఉంటే ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి సైడ్స్ అని చెప్పి చెప్తాం. అది if hk is the foot of the perpendicular from x1 y1 to the line ax plus by plus c is equal to 0, then h minus x1 by a is equal to k minus y1 by b is equal to minus of ax1 plus by1 plus c by a square plus b square. ఇది ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ అంటే హెచ్కే అనే పాయింట్ నుంచి ఒక లైన్ ax plus by plus c is equal to 0 x1 y1 పాయింట్ నుంచి లైన్కి ఉండే ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫైండ్ చేయాలంటే ఈ రకంగా ఇది ఈ ఫార్ములా వాడాలి. ఇఫ్ హెచ్కే ఈజ్ ది ఇమేజ్ ఆఫ్ ది పాయింట్ x1 y1 తాలూకా ఇమేజ్ అయితే విత్ రెస్పెక్ట్ టు ది లైన్ ax plus by plus c is equal to 0, ఇమేజ్కి ఇది ఫార్ములా. రెండు ఒకటే కాకపోతే 2 వస్తుంది అనమాట ఇక్కడ రైట్ సైడ్ అంతే. లాస్ట్ టర్మ్లో 2 వస్తుంది, రెండు మిగతా అంతా కూడా సేమ్ పై ఫార్ములాగా ఇది. ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ అయినా ఇమేజ్ అయినా కూడా జస్ట్ 2 యాడ్ అవుతుంది ఇమేజ్కి అయితే. ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ 2 ఉండేది. నెక్స్ట్ ది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ లైన్స్. 2 లైన్స్ ఇచ్చి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్కి ఫార్ములా ఏంటంటే ఇక ఈ రకంగా లైన్స్ ఉంటాయి. a1x plus b1y plus c1 is equal to 0, a2x plus b2y plus c2 is equal to 0 is b1 c2 minus b2 c1 by a1 b2 minus a2 b1, c1 a2 minus c2 a1 by a1 b2 minus a2 b1. ఇది మీకు కోఎఫిషియంట్స్ వేసి క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్లో ఎలా వస్తాయో చూపిస్తాను. ప్రాబ్లమ్ స్టార్ట్ చేశాక అప్పుడు ఇఫ్ యాంగిల్ బిట్వీన్ లైన్స్ a1x plus b1y plus c1 is equal to 0 and a2x plus b2y plus c2 is equal to 0 is theta. ఈ రెండు లైన్స్ మధ్యలో యాంగిల్ థీటా అయితే కనుక దెన్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ థీటా సైన్ థీటా ట్యాన్ థీటా ఏంటవుతాయి. కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు a1 a2 plus b1 b2 by స్క్వేర్ రూట్ ఆఫ్ a1 స్క్వేర్ ప్లస్ b1 స్క్వేర్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ a2 స్క్వేర్ ప్లస్ b2 స్క్వేర్. ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే అంటే ఎక్స్ కోఎఫిషియంట్స్ రెండింటి కలిక ప్రోడక్ట్ ప్లస్ బై కోఎఫిషియంట్స్ b1 b2 కదా, ఈ రెండు లైన్స్ తీసుకున్నాం కాస్ థీటా, అది కాస్ థీటా. నెక్స్ట్ అలాగే డిఫరెన్స్ ఏమో డిఫరెన్స్ తర్వాత ఏమో ఎక్స్ వై కోఎఫిషియంట్స్ సైన్ థీటాకి అయితే ఎక్స్ కోఎఫిషియంట్ a1 అలాగే బై కోఎఫిషియంట్ ఏమో b2 కదా, సెకండ్ లైన్లోనే ఆ రకంగా తీసుకున్నాం a1 b2 మైనస్ a2 b1 సైన్ థీటాకి అయితే. ట్యాన్ థీటాకి అయితే a1 b2 మైనస్ a2 b1 బై ఇక్కడ మారిపోతుంది కంప్లీట్గా ట్యాన్ థీటా డినామినేటర్లో మార్పు. సైన్కి ట్యాన్కి న్యూమరేటర్ ఒకటే బట్ డినామినేటర్ డిఫరెంట్. అలాగే గుర్తుపెట్టుకుంటే ఈజీ. లైన్స్ ఆర్ పర్పెండిక్యులర్ అయితే లైన్స్ ఏమిటవుతుంది కండిషన్ ఏమిటి అంటే a1 a2 ప్లస్ b1 b2 ఈజ్ ఈక్వల్ టు 0. లైన్స్ ఆర్ ప్యారలల్ అయితే a1 బై a2 ఈజ్ ఈక్వల్ టు b1 బై b2. ఇది కండిషన్స్. నెక్స్ట్ ది ఈక్వేషన్ ఆఫ్ ఏ లైన్ పాసింగ్ త్రూ x1 y1 and parallel to the line ax plus by plus c is equal to 0 is a into x minus x1 plus b into y minus y1 is equal to 0.
ది ఈక్వేషన్ ఆఫ్ ఎ లైన్ పాసింగ్ త్రూ x1 y1 అండ్ పర్పెండిక్యులర్ టు ax2. ఒకటేమో ప్యారల్ అయినప్పుడు కండిషన్ ఇది a ఇంటూ x మైనస్ x1 ప్లస్ b ఇంటూ y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు 0. పర్పెండిక్యులర్ అయితే అదే లైన్కి ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0కి అప్పుడు ఏంటంటే b ఇంటూ x మైనస్ x1 మైనస్ a ఇంటూ y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు 0. సైన్ తేడా వస్తుంది, అలాగే కోఎఫిషియెంట్స్ కూడా చేంజ్ అవుతాయి. అక్కడ వైకి బి వస్తే ఇక్కడేమో ఎక్స్కే బి వస్తుంది. ఇక్కడ మధ్యలో సైన్, అక్కడ మీద ప్లస్ ఉంటే ఇక్కడ మైనస్. అలాగే ఎక్స్ తలగ కోఎఫిషియంట్ ఏమో ఇక్కడ వై తలగ కోఎఫిషియంట్ చేంజ్, ఆ రకంగా వస్తుంది. అలాగే 3 లైన్స్ ఈక్వేషన్స్ ఇచ్చి రిప్రజెంట్ 3 లైన్స్ నో టూ ఆఫ్ విచ్ ఆర్ ప్యారలల్ అండ్ నెసరీ అండ్ సఫిషియంట్ కండిషన్ ఫర్ దిస్. కాంకరెంట్ అవ్వాలంటే కండిషన్ ఏ రెండు కూడా ప్యారల్ కాదు, అప్పుడు కాంకరెంట్ అవ్వాలి అంటే కండిషన్ ఏంటంటే ఇదే సిగ్మా a1 ఇంటూ b2c3 మైనస్ b3c2 ఈజ్ ఈక్వల్ టు 0. ఆర్ డెట్ a1 b వాటి దగ్గర కోఎఫిషియంట్స్ తీసుకోవడం, డెట్ కడితే 0 అయిపోతే అప్పుడు చెప్తాం, అది కండిషన్. ది డిస్టెన్స్ బిట్వీన్ ప్యారలల్ లైన్స్ a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈజ్ ఈక్వల్ టు 0. రెండు ప్యారలల్ లైన్స్ మధ్యలో డిస్టెన్స్ ఫైండ్ చేయాలంటే ఇదేం ఫార్మ్ a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈజ్ ఈక్వల్ టు 0. కాన్స్టెంట్స్ అన్నమాట, కాన్స్టెంట్స్ తలకే డిఫరెన్స్ న్యూమరేటర్లో వస్తుంది. mod c1 మైనస్ c2 బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ కోఎఫిషియంట్ అనమాట, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, ఈ రకంగా వస్తుంది. అది ఇది కండిషన్స్ మొత్తం సినాప్సిస్ అంతా కూడా. సో కాబట్టి ఇవి బాగా చదువుకుంటే వెరీ షార్ట్ నెక్స్ట్ వీడియోలో సెండ్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంపార్టెంట్ చెప్పాను, వీటికి అవసరమైన వాటికి డయాగ్రామ్స్ తోటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు డయాగ్రామ్స్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను.